హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్జిడి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఐటీబీపీ ఇండో టిబెటియన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ నుండి ఎస్ఐ అండ్ హెడ్ కానిస్టేబుల్ టెలికమ్యూనికేషన్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మీరు మాత్రం స్కిప్ చేయకుండా వీడియో ది ఎండ్ వరకు అయితే చూడండి. సో మనం వీడియోలో వెళ్ళిపోయే ముందు దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ చూసుకున్న తర్వాత ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడైతే తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు. ఇండో టిబెటియన్ బార్డర్ పోలీస్ ఫోర్స్. సో ఇక్కడైతే మనకు రిక్రూట్మెంట్ పోస్ట్ వచ్చేసి ఇక్కడైతే సబ్ ఇన్స్పెక్టర్ టెలికమ్యూనికేషన్, తర్వాత హెడ్ కానిస్టేబుల్ టెలికమ్యూనికేషన్, తర్వాత కానిస్టేబుల్ టెలికమ్యూనికేషన్ 2024 సంబంధించింది వాళ్ళు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో దీనికి వచ్చేసి ఎలిజిబుల్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే దీనికైతే అప్లై చేసుకోవచ్చు అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు ఆన్లైన్ డేట్ వచ్చేసి 15th నవంబర్ నుండి ఇక్కడ 14th డిసెంబర్ వరకు అయితే లాస్ట్ డేట్ అయితే అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే పోస్ట్ నేమ్ అయితే ఇచ్చారు. మేల్ అండ్ ఫీమేల్ వాళ్ళకైతే ఇక్కడ కేటగిరీ వైజ్ అనేది ఇక్కడ యూఆర్ SC/ST వైజ్ అనేది మనకు వేకెన్సీ అనేది ఇచ్చారు. ఇక్కడ ఇది జాగ్రత్త చూసుకోండి. ఇక్కడ మనకు టెలికమ్యూనికేషన్ కానిస్టేబుల్, తర్వాత హెడ్ కానిస్టేబుల్, ఇక్కడ SI వాళ్ళకైతే మేల్ అండ్ ఫీమేల్ వాళ్ళకైతే ఇక్కడ డివైడ్ అయితే ఇచ్చారనమాట. ఇక్కడైతే చూసుకోండి. అండ్ ఇక్కడైతే మనకు సాలరీ వచ్చేసి ఇక్కడైతే పోస్ట్ నేమ్ బట్టి ఇక్కడైతే సాలరీ అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఎలిజిబిలిటీ చూసుకుంటే ఇక్కడ మనకు SI వచ్చేసి 20 నుండి 25 ఇయర్స్ అయితే ఉండాలి. హెడ్ కానిస్టేబుల్ వచ్చేసి 18 to 25, తర్వాత కానిస్టేబుల్ టెలికమ్యూనికేషన్ వచ్చేసి 18 to 23 ఇయర్స్ అయితే ఉండాలని ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. తర్వాత ఇక్కడ సబ్ ఇన్స్పెక్టర్ ఇక్కడ డిగ్రీ, ఇక్కడ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైన్స్, ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ అయితే ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే హెడ్ కానిస్టేబుల్ ఇక్కడ 10+2 ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ 45 మార్క్స్ అయితే మనం కంపల్సరీ అయితే వచ్చి ఉండాలి. అండ్ ఇక్కడ కానిస్టేబుల్ టెలికమ్యూనికేషన్ వచ్చేసి ఇక్కడ ఓన్లీ మీరు 10th క్లాస్ పాస్ అయి ఉంటే చాలు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బోనస్ మార్క్స్ సర్టిఫికేట్ ఉంటే ఇక్కడైతే మనకు ఈ విధంగా మార్క్స్ అనేది వాళ్ళు బోనస్ గా అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు ఇక్కడ కట్ ఆఫ్ ఏజ్ అనేది వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో మీరైతే జాగ్రత్తగా ఈ నోటిఫికేషన్ చదివి అప్లై అయితే చేసుకోండి. సో ఇప్పుడైతే మనం ఐటీబీపీ SI హెడ్ కానిస్టేబుల్ అండ్ కానిస్టేబుల్ కు సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడైతే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు ఐటీబీపీ ఇండో టిబెటియన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ సంబంధించిన అఫీషియల్ ఆన్లైన్ వెబ్సైట్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. ఈ యొక్క వెబ్సైట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. సో మీరు ఈ విధంగా వచ్చేసిన తర్వాత సో ఎవరైతే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళు డైరెక్ట్గా అనేది లాగిన్ మీద క్లిక్ చేసి ఇక్కడ నుండి మీకు సంబంధించిన ఈమెయిల్ ఐడి, తర్వాత పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అయితే చేసుకుని అప్లై అయితే చేసుకోవచ్చు. అదే కొత్తగా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేయలేదో వాళ్ళైతే ఇక్కడ న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ కదా, సో దీని మీద క్లిక్ చేసేయండి. నెక్స్ట్ అయితే ఈ విధంగా రిజిస్ట్రేషన్ పేజ్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఫస్ట్ నేమ్ SSC మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉందో ఆ విధంగా ఇక్కడ మీ యొక్క నేమ్ అనేది ఇక్కడ జాగ్రత్త ఎంటర్ చేసేయండి. తర్వాత మిడిల్ నేమ్ ఉంటే మిడిల్ నేమ్, తర్వాత మీ యొక్క లాస్ట్ నేమ్ అనేది ఇక్కడైతే ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క ఈమెయిల్ అడ్రస్, తర్వాత కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి ఇచ్చేసేయండి. తర్వాత న్యూ పాస్వర్డ్. సో పాస్వర్డ్ ఏ విధంగా ఉండాలంటే మనకు ఒకటి క్యాపిటల్ లెటర్, తర్వాత నెంబర్, తర్వాత స్పెషల్ క్యారెక్టర్, తర్వాత మీ యొక్క నేమ్ అనేది స్మాల్ లెటర్ అయితే ఇచ్చేసండి. తర్వాత సేమ్ యాస్టీజ్ గా కన్ఫర్మ్ పాస్వర్డ్ కూడా సేమ్ యాస్టీజ్ గా ఇచ్చేసండి. తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ సెక్యూరిటీ క్వశ్చన్. సో మీ యొక్క ఇక్కడ ఫేవరెట్ మూవీ కానీ, ఫేవరెట్ టీచర్ నేమ్ కానీ, తర్వాత ఫేవరెట్ సబ్జెక్ట్ అనేది ఇక్కడైతే ఇచ్చేసి దానికి సంబంధించిన ఆన్సర్ అయితే దీంట్లో అయితే ఇచ్చేసండి. ఇచ్చేసి ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ అయితే రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్ చూపెట్టిన తర్వాత మన యొక్క యాక్టివేషన్ లింక్ వచ్చేసి మన యొక్క ఈమెయిల్ అడ్రస్ కు వాళ్ళు సెండ్ చేయడం అయితే జరుగుతుంది. సో మీకు మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ లో అయితే చెక్ చేయండి. సో మీకు అక్కడ దొరకకపోతే స్పామ్ ఫిల్టర్ లేదా ట్రాష్ అండ్ జంక్ మెయిల్ ఫోల్డర్ అయితే ఇక్కడైతే చెక్ చేయండి. సో అక్కడైతే మీ యొక్క పాస్వర్డ్ అయితే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఈమెయిల్ అడ్రస్, తర్వాత పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్చర్ ఎంటర్ చేసి లాగిన్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, మనం లాగిన్ చేసిన తర్వాత ఈ విధంగా డాష్బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక్కడ ప్రొఫైల్ డీటెయిల్ మీద క్లిక్ చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ స్క్రోల్ చేస్తా అంటే మనకు పర్సనల్ డీటెయిల్స్ అయితే వస్తాయి. ఇక్కడ మనం రిజిస్ట్రేషన్ లో ఏ విధంగా వచ్చినామో అదే విధంగా అయితే ఇక్కడ అయితే వస్తాయి అనమాట. ఎటువంటి చేంజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. అండ్ ఇక్కడ వచ్చేసి పర్మనెంట్ అడ్రస్, మీ యొక్క లైన్ అడ్రస్ 1 ఇచ్చేసిన తర్వాత అడ్రస్ లైన్ 2, తర్వాత మీ యొక్క స్టేట్ సెలెక్ట్ చేసుకోండి, తర్వాత మీ యొక్క డిస్ట్రిక్ట్, తర్వాత మీ యొక్క పిన్ కోడ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీకు ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ మరియు కరెస్పాండ్ అడ్రస్ ఉంటే దీంట్లో సేమ్ టిక్ అనేది ఇచ్చేసింది. ఆటోమేటిక్ అనేది దీంట్లో అయితే వచ్చేస్తుంది అనమాట ఈ విధంగా. సో ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే అదర్ డీటెయిల్స్. సో మీరు రిలీజన్స్ హిందూ ముస్లిమ్స్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత నేషనాలిటీ వచ్చేసి ఇండియన్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆర్ యూ ఇంట్రెస్టెడ్ స్పోర్ట్స్. సో మీరు స్పోర్ట్స్ పర్సన్ ఉంటే ఇక్కడ ఎస్ అయితే చేయండి. చేస్తే మీకు సంబంధించిన స్పోర్ట్స్ అచీవ్మెంట్స్, సో మీకు సంబంధించిన ఇక్కడ నేషనల్ కాంపిటీషన్, తర్వాత ఇక్కడ ఇంటర్నేషనల్ కాంపిటీషన్, యూనివర్సిటీ టోర్నమెంట్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసండి. లేకపోతే మీరు నన్ అబౌవ్ అయితే క్లిక్ చేసేయండి. లేకపోతే మీరు అసలు స్పోర్ట్స్ పర్సన్ కాకపోతే సింపుల్ గా అయితే నో అయితే చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఎడ్యుకేషనల్ ఇక్కడ క్వాలిఫికేషన్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ మీకు సంబంధించిన 10th నుండి మీ యొక్క హైయర్ క్వాలిఫికేషన్ వరకు అయితే ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలి.
సో ఇక్కడ క్వాలిఫికేషన్ దగ్గర అయితే మీకు సంబంధించిన ఫస్ట్ 10th అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ 10th పాస్, ఇక్కడ హై స్కూల్ అనేది ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని దానికి సంబంధించిన ఇన్స్టిట్యూట్ నేమ్, తర్వాత ఇక్కడ మార్క్స్ పర్సెంటేజ్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసి ఇక్కడ యాడ్ రో ఉన్నాయి కదా, సో దీని మీద క్లిక్ చేస్తే మనకు మన యొక్క ఇక్కడ మన క్వాలిఫికేషన్ అయితే యాడ్ అయితే అయిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీకు సంబంధించిన ఎన్ని క్వాలిఫికేషన్ అయితే ఉంటాయో మీకు 10th, ఇంటర్, తర్వాత డిగ్రీ, డిప్లొమా మీకు సంబంధించిన ఎన్ని క్వాలిఫికేషన్ ఉంటాయో అన్ని క్వాలిఫికేషన్ అయితే దీంట్లో అయితే చేసుకొని యాడ్ చేసుకుంటే మనకు ఇక్కడ యాడ్ అయితే అయిపోతాయి క్వాలిఫికేషన్ వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే జెండర్, సో మేల్ ఆ ఫీమేల్ అయితే దీంట్లో అయితే మెన్షన్ చేసండి. తర్వాత ఇక్కడ మ్యారీడా అన్మ్యారీడా అయితే ఇచ్చేసండి. తర్వాత కేటగిరీ వచ్చేసి యూఆర్ఆ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అనేది దీంట్లో అయితే మెన్షన్ అయితే చేసేయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సర్వీస్ ఎక్స్ మ్యాన్ డీటెయిల్స్, సో మీరు సివిలియన్ ఇక్కడ అయితే ఉంటే సెంట్రల్, తర్వాత ఎక్స్ మ్యాన్ ఐటీబీపీ, తర్వాత మీరు అన్ఎంప్లాయిడ్ ఉంటే దీంట్లో అయితే టిక్ అనేది చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రైట్స్ సంబంధించింది, సో ఇక్కడైతే 3 ఇక్కడ నాట్ ఎఫెక్టెడ్ బై ఎనీ ఆఫ్ 3 అబవ్ ఉన్నాయి కదా, సో దీని మీద క్లిక్ చేసేస్తే మనకు ఇవన్నిటిది కాదు. సో ఇక్కడైతే ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే మీరు ఆఫ్టర్ పబ్లికేషన్ అడ్వర్టైజ్మెంట్ సంబంధించింది ఇక్కడ చదువుకోండి. తర్వాత ఆర్ యూ అండర్ గోయింగ్ ఇంటర్న్షిప్ ఉంటే ఇక్కడైతే అది తీసుకోదు. సో ఇక్కడైతే మీరు ఏమైతే చేయకండి. తర్వాత హ్యావ్ ఎంబీబీఎస్ డిగ్రీ కిలోమీటర్ ఉంటుంది, ఇక్కడైతే ఏం చేయకండి. సో ఈ విధంగా అన్ని చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసేయండి. నెక్స్ట్ అయితే ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ మీద అయితే క్లిక్ చేసేయండి. చేసేస్తే మనకు ఈ విధంగా అయితే మనకు ఇక్కడ ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాలి. సో మనకు ఫోటో అనేది 30 నుండి 100 కేబీస్ అయితే ఉండాలి జేపీజీ ఫార్మాట్లో. అండ్ ఎటువంటి బ్లర్ అయితే ఉండదు, క్యాప్ కానీ సో ఎటువంటి హెయిర్ సెట్ అయితే ఉండద్దు అనమాట. క్లారిటీగా అయితే ఫోటో అయితే బ్లర్ లేకుండా ఇక్కడ అప్లోడ్ చేసేయండి. ఇక్కడ ఫోటో అయితే వచ్చేస్తుంది. తర్వాత మీ యొక్క సిగ్నేచర్, సో ఇక్కడ 15 నుండి 30 కేబీస్ అయితే ఉండాలి. సో మీ యొక్క సిగ్నేచర్ అయితే ఇక్కడ జాగ్రత్తగా మీ యొక్క స్టైల్లో అనేది ఇక్కడైతే అప్లోడ్ చేసేయండి జాగ్రత్తగా, బ్లర్ లేకుండా. సో ఈ విధంగా అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ ఐ హియర్ బై డిక్లేర్ మై ఇమేజ్ ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ బై అబోవ్ ఆర్ కరెక్ట్ ఉన్నాయి కదా, సో దీని మీద క్లిక్ చేసేసి ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చేసి ఇక్కడ సబ్మిట్ అయితే చేసేయండి. నెక్స్ట్ మనకు ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి అప్లై అనే ఆప్షన్ ఉన్నాయి కదా, సో దీని మీద క్లిక్ చేసేయండి. చేసేసి ఇక్కడ స్క్రోల్ చేస్తుంటే మనకు ఈ విధంగా అయితే వస్తాయి. ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ నెంబర్, తర్వాత పబ్లిక్ డేట్, తర్వాత క్లోజింగ్ డేట్, తర్వాత డెస్టినేషన్ అంటే పోస్ట్ నేమ్ అయితే వస్తాయి. ఇక్కడ పోస్ట్, ఇక్కడ టెలికమ్యూనికేషన్, తర్వాత డిసిప్లిన్ జనరల్, తర్వాత ఈవెంట్ వచ్చేసి జనరల్, తర్వాత జెండర్ వచ్చేసి మేల్ అండ్ ఫీమేల్ అయితే అప్లై చేసుకోవచ్చు. సో నేనైతే 10th క్వాలిఫికేషన్ మీద అయితే ఇక్కడ కానిస్టేబుల్, ఇక్కడ టెలికమ్యూనికేషన్ కానిస్టేబుల్ మీద అయితే చేసిన కాబట్టి నాకు ఇక్కడ అప్లై అనే ఆప్షన్ అయితే చూపెడుతుంది. ఒకవేళ మీరు ఇంటర్మీడియట్ ఉంటే ఇక్కడైతే ఫిజిక్స్ మ్యాథ్స్ ఉంటే మీకు హెడ్ కానిస్టేబుల్ టెలికమ్యూనికేషన్ అయితే ఇక్కడ మీరు అప్లై అనే అప్డేట్ అయితే చూపెడుతుంది, అప్లై హెయిర్ అని. సో ఈ విధంగా గ్రీన్ మార్క్లో అయితే చూపెడుతుంది. తర్వాత మీరు గ్రాడ్యుయేషన్లో మీరు ఉంటే ఇక్కడైతే మీకు సంబంధించిన అనేది ఇక్కడ మీకు గ్రీన్ మార్క్లో అయితే చూపెడుతుంది అప్లై అనే ఆప్షన్ అని. సో ఇక్కడ ఈ విధంగా అయితే చూపెట్టిన తర్వాత ఇక్కడ అప్లై అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ అప్లైయింగ్ ఫర్ ఇక్కడ డిక్లరేషన్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడ అన్ని డిక్లరేషన్ చదువుకున్న తర్వాత ఇక్కడ అగ్రీ అయితే చేసేయండి. సో చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ ఉన్నాయి కదా, సో దీని మీద క్లిక్ చేసేయండి. ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఇప్పటి వరకు అయితే మనం మన యొక్క రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ఫామ్లో ఏ విధంగా మనం డీటెయిల్స్ అయితే ఇచ్చినామో ఆ విధంగా డీటెయిల్స్ అయితే ఇక్కడైతే వస్తాయన్నమాట. సో మీరు జాగ్రత్తగా 1-2 సార్లు జాగ్రత్త చూసుకోండి. దీనికైతే అసలే ఎడిట్ ఆప్షన్ మాత్రం వాళ్ళు ఇవ్వరనమాట. సో మీరు క్లారిటీ ఇక్కడైతే చూసుకొని మీరైతే డైరెక్ట్గా అనేది ఇక్కడ నుండి సబ్మిట్ అయితే చేసేయండి. తర్వాత ఎడిట్ ఆప్షన్ మాత్రం లేదు. సో ఇక్కడైతే జాగ్రత్తగా మీరు చూసుకున్న తర్వాత ఇక్కడ మనకు నెక్స్ట్ ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడైతే నాకైతే ఫీజు అనేది లేదు. సో నేను ఎస్సీ ఎస్టీ పైన అయితే చేస్తున్నాను కాబట్టి ఇక్కడ నాకు ఫీజు అనేది లేదు. సో మీకు డైరెక్ట్గా ఇక్కడ పే అనే ఆప్షన్ ఉంటుంది. సో ఇక అగ్రీ చేసిన తర్వాత మీకు పే అనే ఆప్షన్ ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ నేను అగ్రీ చేస్తున్నా. అగ్రీ చేసిన తర్వాత ఇక్కడ నాకు సబ్మిట్ అనే ఆప్షన్ వస్తుంది. బట్ మీకు అండర్ కేటగిరీ వాళ్ళకైతే 100 రూపీస్ ఫీజు ఉంటుంది కాబట్టి ఇక్కడైతే పే అనే ఆప్షన్ ఉంటుంది. సో మీరు పేమెంట్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా ఇక్కడ మీరు ఆటోమేటిక్గా సబ్మిట్ అయితే అయిపోతుంది. ఫ్రెండ్స్, మనం అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే మనం అప్లై చేసిందని ఇక్కడ డెస్టినేషన్ కానిస్టేబుల్ టెలికమ్యూనికేషన్ వస్తుంది. తర్వాత ఇక్కడైతే యాక్షన్ దగ్గర అప్లికేషన్ ఫామ్ ఉన్నాయి కదా, సో దీని మీద క్లిక్ చేసి మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. అండ్ తర్వాత మనకు అడ్మిట్ కార్డ్ వచ్చేసి మన యొక్క ఈమెయిల్ ఐడి ద్వారా అయితే వాళ్ళు సెండ్ చేయడం అయితే జరుగుతుంది. అక్కడ నుండి అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. లేదా మీరు వెబ్సైట్లో వచ్చేసి ఇక్కడ నుండి అడ్మిట్ కార్డ్ మీద క్లిక్ చేసి ఇక్కడ నుండి అయితే మీ యొక్క అడ్మిట్ కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికి అయితే మనకు తర్వాత డేట్ వచ్చినప్పుడు మనం ఇక్కడ అడ్మిట్ కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ వాళ్ళు సెండ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే ఇక్కడ క్లిక్ చేసి మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో ఈ విధంగా అయితే మనకు ఐటీబీపీ ఇండో టిబెటియన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై అయితే ఈ విధంగా అయితే చేయండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి, మీకైతే తొందరగా అయితే రిప్లై ఇస్తాను. అండ్ ఈ యొక్క నోటిఫికేషన్ అయితే మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. సో ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.